అరే ఏమిటిది? ఒక కారు హారన్కి ఇంత భయపడిపోవాలా? అరే మోటు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు ఆగు. ఓహో, అసలు రోడ్డు మీద నడవలేకపోతున్నాం. కళ్ళు కనపడలేదా? నిన్ను వదిలిపెట్టను. నువ్వు చెప్పింది నిజమే మోటు. ఈ రోడ్డు మీద నడవడమే కాదు, ఈ భూమి మీద బతకడమే భారంగా ఉంది. ఎక్కడ చూసినా పొల్యూషన్ తో నిండిపోయింది. అటువైపు చూడు, చెట్ల మీద పక్షులు ఎంత హాయిగా జీవిస్తున్నాయో, అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. అవును, నిజమైన జీవితం అంటే వాటిదే. అసలు మనం కూడా హాయిగా చెట్ల మీద జీవిస్తే ఎలా ఉంటుందంటావు? ఆ పక్షుల్లాగా. పద వెళ్ళి డాక్టర్ జట్కాతో మాట్లాడదాం. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నా స్నేహితుడా, మీరు ఈ భూమి మీద కాకుండా చెట్ల మీదే బతకాలని ఎందుకు అనుకుంటున్నారు? సరే, ఏం పర్వాలేదులే. మీరు గనక ఈ క్యాప్సిల్స్ వేసుకున్నారంటే మీకు పక్షుల్లాగా రెక్కలు వచ్చేస్తాయి. నిజంగా పెద్దన్నయ్య, చెట్ల మీద పక్షులు ఎంత హాయిగా జీవిస్తున్నాయో తెలుసా? ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నాయి. రెక్కలు. అరే, మనకి రెక్కలు వచ్చేసాయి. అదేరింది. జీవితంలో అసలైన మజా ఇప్పుడు వస్తుంది. బాయ్ బాయ్ పెద్దన్నయ్య. థ్యాంక్ యూ. మోటుకి సరిగ్గా ఎగరడం కూడా రావడం లేదు. రా రా, నా వెనకాలే రా, నేను నేర్పిస్తాను రా. జీవితంలో అసలైన మజా ఇప్పుడు వచ్చింది. ఆహా, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఇది నా గూడు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. కాపాడండి, 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 కాపాడండి. నా గుడ్లు తినేయడానికి ఎవరో నా గూటికొచ్చారు. కాపాడండి. అమ్మ కాకితల్లి, కాకితల్లి, నువ్వు అలా గట్టిగా అరవకు. మేము వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇది నా గూడు. రాము, సోము, శ్యాము, అందరూ త్వరగా రండి. మన గూడు ఆక్రమించుకోవడానికి బయట నుంచి వేరే పక్షులు వచ్చాయి. త్వరగా రండి. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. ఇది మా స్థావరం. వెళ్ళిపోండి. మర్యాదగా మీరు ఇక్కడ నుంచి వెళ్తారా వెళ్ళరా? అరే బదులు బతుకుంటే బలుసాకు తినొచ్చు. అరే ఎగిరిపోదాం పద. ఇక్కడ ఎంత హాయిగా ఉందో. ఇక ఈ చెట్టు మీద మనకి ఏ సమస్య రాదు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. సరే, మనం ఇక ఈ చెట్టు మీదే ఉందాం. ఇంత పెద్ద పెద్ద పక్షులా? అయితే అవి పెట్టే గుడ్డ ఎంత సైజులో ఉంటుందో. వెల్కమ్ టు దిస్ ట్రీ. మీకు మా చెట్టు మీదకి స్వాగతం. బదులు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. భయపడకండి, నేను మీ స్నేహితుణ్ణి. ఇంతకీ మీ గూడెక్కడుంది? గూడా గూడా మాకే గూడు లేదు. నా ఉద్దేశం, మేము ఇంకా ఎక్కడ గూడు కట్టుకోలేదు.
త్వరగా కట్టుకోండి. అంతకంటే త్వరగా గుడ్లు పెట్టివ్వండి. నేను మీ పిల్లలతో కలిసి ఆడుకుంటాను. వాళ్ళకి ఎన్నో కథలు వినిపిస్తాను. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చేయి. ముందు మనం ఈ పాము నుంచి తప్పించుకోవాలి. మా గూడు ఈ చెట్టు మీద లేదు, అదిగో ఆ చెట్టు మీద ఉంది. ప్రస్తుతం ఆ గూళ్ళో 2 గుడ్లు ఉన్నాయంతే. అవి ఇంకా పిల్లలుగా తయారు కాలేదు. గుడ్లున్నాయా? గుడ్లున్నాయా? వా పతులు, భలే మంచి ప్లాన్ వేసావు నువ్వు. ఇక మీదట మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది నా గూడు. ఏయ్, ఇది నా స్థానం. హా! అసలు మీరిద్దరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో? ఇక్కడ మాకే చోటు చాలకుండా ఉంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓహో! కాపాడండి, కాపాడండి, కాపాడండి. చెంగంగారు, కాపాడండి. చెంగంగారు, కాపాడండి. చెంగంగారు ఇప్పుడు ఎక్కడికి రాలేరు. మనల్ని మనమే కాపాడుకోవాలి. పొడిచిన చోట పడవకుండా కొళ్ళ పొడి చేస్తున్నాయి. ఇక్కడ కార్ల హార్న్లు లేవు, వాటి దుమ్ము ధూళి కూడా లేదు. డాక్టర్ జట్కా మనల్ని ఎంత హాయిగా చేశారు. హే, హే, ఎవరు మీరు? ఇది మా స్థలం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడి నుంచి కంటికి కనిపించే దూరంలో ఉన్న ఆహార పదార్థాలన్నీ మావి. పారిపోండి, ఇక్కడి నుంచి మర్యాదగా పారిపోండి, పారిపోండి. అరే, ఇక నాకు కోపం వచ్చేస్తుంది. చెట్ల మీద వాళ్ళు ఉండనివ్వటం లేదు, గాల్లో మీరు ఎగరనివ్వటం లేదు. ఏమిటి అసలు? మేము ఎక్కడికి వెళ్ళాం. మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఈ ఆకాశం అందరిది, దీన్ని ఎవరు సొంతం చేసుకోలేరు. అలాగా? ఇప్పుడే చెప్తాను ఉండండి. ఆకాశం అందరి సొత్తా? అందరిలేదా? వెళ్ళండి, వెళ్ళండి. మీకే చెప్పాను. వెళ్ళండి. అయ్యో, మమ్మీ, డాడీ, అయ్యో, 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 అమ్మో, అయ్యో, అమ్మో, నాను, అమ్మో, అమ్మమ్మో, నన్ను కొడదు. అయ్యో, అమ్మో, అయ్యో, అయ్యో, ఏంటి ఇప్పుడు అర్థమైందా? ఈ ప్రదేశం ఎవరిదో? మమ్మల్ని వదిలేయండి పెద్ద అన్నయ్య. మాకు విషయం అర్థమైపోయింది. మమ్మల్ని వదిలేయండి. మేము ఇంకెప్పుడు ఇటు పక్కకి రాము. సారీ. మీకు తగిన శిక్ష విధించాల్సిందే. మీలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఇప్పుడే చెప్తాను ఉండండి. మన పిల్లలందరినీ పిలుద్దాం. సరదాగా ఒక రైడ్కి వెళ్ళొస్తారు. అరే, మనం ఇక్కడ ఏదో ప్రశాంతంగా ఉంటుందని ఎగురుకుంటూ వచ్చాం. కానీ మనం ఇక్కడికి వచ్చి వీళ్ళకి టాక్సీలా మారిపోయాం. అది ఫ్రీగా. మోటు ఎక్కువగా మాట్లాడకుండా ఎగురు. ఎందుకు వీళ్ళెవరు? మన వాళ్ళలా ఉన్నారే. జూడు డేటా కమిన్. ఏలియన్స్ దాడి చేయడానికి వస్తున్నారు. ఐ రిపీట్, ఏలియన్స్ దాడి చేయడానికి వస్తున్నారు. ఏలియన్స్ మన మీద దాడి చేయడానికి వస్తున్నారు. ఫైర్, ఫైర్. అయ్యో, అరే పతులు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? కింద భూమి మీద మనం ప్రశాంతంగా బతికాం. ఇక్కడికి వచ్చి అనవసరంగా కష్టాలు కోరి కోరి తెచ్చుకున్నా. అరే పతులు, అటు చూడు, మిసైల్. దానికి దొరకకుండా వేగంగా ఎగిరిపో. కాపాడండి, కాపాడండి, బాబు, కాపాడండి, వదిలేలా లేరు. అయ్యో, కాపాడండి. మమ్మల్ని ఏమీ చేయొద్దు.
అనుకోని ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి పక్షులు వెంటబడుతున్నాయి, ఇంకోసారి మిసైల్స్. మోటు ఏదో ఒకటి చెయ్యి. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. మిసైల్ పైన కూర్చుని డాక్టర్ జట్కాకి ఫోన్ చేసి చూద్దాం. మేము ఆగం. హలో డాక్టర్ జట్కా, మేము ప్రమాదంలో పడ్డాం. ఒక మిసైల్ మమ్మల్ని వెంటాడుతుంది. ఏంటి పత్రు, మిసైల్ మిమ్మల్ని వెంటాడడం ఏమిటి? ఏమైంది? చెప్పాలంటే చాలా పెద్ద కదా. ముందు ఈ మిసైల్ని ఎలా వదిలించుకోవాలో అది చెప్పండి. మీరు వెంటనే అడవి వైపు వెళ్ళండి. మిసైల్ కి పైకి గాని కిందకి గాని జరగండి. మిసైల్ ఏదో ఒక చెట్టు గుద్దుకుని బ్లాస్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు కిందకి దిగి నా దగ్గరకు వచ్చేయండి. అరే పెద్దన్నయ్య, ప్రస్తుతం మేము కిందకి రాలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఏంటి, ఏమైంది? మీరు ఎక్కడికి వెళ్తున్నారు మోటు? మేము వెళ్ళటం లేదు, ఈ మిసైలే మమ్మల్ని తీసుకువెళ్తోంది. కాపాడండి, కాపాడండి.